ఇదిగోండి మన కేక్ చూడండి ఎలా వచ్చిందో, చాలా అంటే చాలా బాగా వచ్చింది. చూడండి ఎంత స్మూత్గా ఉందో, చూడండి ఎలా వచ్చిందో. మన న్యూ ఇయర్ కేక్ చాలా అంటే చాలా సూపర్గా వచ్చింది. ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకున్నాం. ఒక 5 నిమిషాల తర్వాత టెస్ట్ చేసుకుందాము. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతే కదా. వీడియో పూర్తిగా చూడండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇప్పుడైతే నేను కేక్ చేస్తున్నానండి న్యూ ఇయర్కి. అందరికీ జనవరి 1 శుభాకాంక్షలు అండి, హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈరోజు అయితే నేను కేక్ తయారు చేస్తున్నాను. దానికి ఏమేమి పదార్థాలు కావాలో చూసేద్దారండి. వీడియో మాత్రం పూర్తిగా చూడండి. ఇప్పుడు ఏమేమి పదార్థాలు కావాలో చెప్తారండి. ఇదిగోండి మనకైతే మైదా, సాల్ట్, 2 కోడిగుడ్లు, ఇదిగోండి కొంచెం జీడిపప్పు, 1 నిమ్మకాయ, వెనిలా ఎసెన్స్, ఇది నెయ్యి, చక్కెర, అంతేనండి. తక్కువ ఇంగ్రీడియంట్తో కేకు మనం న్యూ ఇయర్కి చాలా సూపర్గా తయారు చేద్దాము. ఇప్పుడైతే నేను కొలతలుగా ప్రకారంగా తీసుకుంటాను. మనకి ఈ కేక్స్ అనేవి కొలతలుగా తీసుకోవాలి. ఇప్పుడైతే నేను మైదా పిండి ముందుగానే 2 కప్పులు తీసుకుంటున్నాను. ఇదిగోండి నేనైతే ఈ కప్పుతో 2 కప్పులు మైదా తీసుకుంటున్నాను. అది కూడా మనం జల్లెడ పట్టుకోవాలి, అందుకనే ముందుగానే జల్లెడ పెట్టుకున్నాను నేను. ఇదిగోండి 1 కప్పు తీసుకున్నాను. దీన్ని జల్లెడ పట్టేద్దాం. మళ్ళీ ఇంకొక కప్పు తీసుకొని జల్లెడ పట్టుకోవాలి. మనకి జల్లెడ పట్టుకుంటేనే కేక్ నీట్గా బాగా వస్తుందండి, తప్పకుండా మర్చిపోవద్దు. ఇప్పుడు ఇంకొక కప్పు వేసి జల్లెడ పడదాం. ఇంకొక కప్పు. కొలతలు మాత్రం కరెక్ట్గా తీసుకోండి. ఇప్పుడు దీన్ని కూడా జల్లెడ పెట్టేద్దామండి. చూడండి మనమైతే బాగా జల్లెడ పెట్టేసాం కదా, దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుందాం. దీంట్లో ఇదిగోండి ఈ కప్పుతో నేను మైదా 2 కప్పులు తీసుకున్నాను కాబట్టి 3/4 కప్పు చక్కెర తీసుకుందాం. ఇదిగోండి 3/4 కప్పు చక్కెర తీసుకుంటున్నాను. దీన్ని మిక్సీ జార్లో వేసుకుందాం. ఇదిగోండి ఈ చక్కెరలోనే మనం 2 గుడ్లు తీసుకున్నాం కదా, అవి కూడా కొట్టేసుకుందాం. ఒక చిన్న నిమ్మ దెబ్బ పిండదాము. ఒక హాఫ్ స్పూన్ ఉంటుందండి నిమ్మరసం. వెనిలా ఎసెన్స్ ఒక హాఫ్ స్పూన్ అండి, కొంచెం అంటే కొంచెమేను. ఇదిగోండి అంతే చాలు. ఇదైతే బాగా మిక్సీ పట్టుకొచ్చేద్దామండి. ఇదిగోండి మిక్సీ పట్టేసాను. చూడండి ఎలా వచ్చిందో, ఇలా నురుగుగా ఇలాగే రావాలి. మనం పిండిలో వేసైనా చక్కెర పౌడర్ చేసి పిండిలో అయినా వేసుకోవచ్చు. ఎగ్ వద్దనుకుంటే ఎగ్ ప్లేస్లో 1 కప్పు పెరిగేసుకోవచ్చు. నేనైతే ఎగ్ వేసాను. ఇప్పుడు దీన్ని ఇదిగోండి ఎలా వచ్చిందో చూడండి. ఇప్పుడు మనం మైదాలో పోసేసుకుందాం. ఇదిగోండి కొంచెం సాల్ట్ లైట్గా, కొంచెం బేకింగ్ సోడా, ఒక చిటిగా వంట సోడా కూడా వేసానండి. ఇప్పుడైతే మనం నెయ్యి వేసుకుందాం. మనకి నెయ్యి ఎగిపోయినా పర్లేదండి, టేస్ట్ కోసం 1 స్పూన్ వేసుకొని మనం సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది, అదైనా వేసుకోవచ్చు. కానీ నేను నెయ్యి వేస్తున్నాను, మీ ఇష్టం, రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు. ఇదిగోండి నేను 2 కప్పులు మైదా తీసుకున్నాను కదా, హాఫ్ కప్పు నెయ్యి తీసుకుంటున్నాను. ఇది కరగబెట్టేసింది. ఇప్పుడైతే కలుపుతున్నాను. మనకు కావాలంటే మనం ఎగ్స్ అవి వేస్తాం కదా మిక్సీ, దాంట్లో అయినా వేసి పట్టుకోవచ్చు.
ఇదంతా బాగా మిక్స్ అయ్యేలా కలిపేద్దామండి. బాగా ఉండలు లేకుండా మనం పిండి అంతా బాగా కలిసేలా కలిపేసేయాలి. మనం ఎంత నీట్గా ఉండలు లేకుండా కలుపుతామో అంత బాగా కేక్ వస్తుంది. మనకి కేకు స్మూత్గా రావాలన్నా బాగా పొంగాలన్నా మనం పిండి కలిపే దాంట్లోనే ఉంటుంది. అందుకని కలిపేటప్పుడు బాగా కలపండి, ఒక 5 నిమిషాలు లేట్ అయినా కూడా. చూడండి ఎలా వచ్చిందో. దీంట్లో కూడా కొంచెం పాలు వేసుకున్నాం. ఇది కాసి చల్లార్చిన పాలండి. పాలు వేడిగా పోయకూడదు, చల్లగానే ఉండాలి. మనం పాలు ఎక్కువ పోసేసుకోకూడదండి. మన పిండి జారుని బట్టి వేసుకోవాలి. చూడండి, మరీ గట్టిగా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదు. ఇది చూడండి పిండి ఎలా ఉందో, షైనింగ్గా ఎంత బాగుందో చూడండి. అలా కలుపుకోవాలి. ఇంకా కూడా మనం ఇంకా కాసేపు కలపాలి. చూడండి ఎలా వచ్చిందో, క్రీమీగా చాలా బాగా వచ్చింది కదా. ఇలా కలుపుకోవాలి. మనం పిండి కలిపే దాంట్లోనే కేక్ వస్తుందండి బాగా. అందుకే మళ్ళీ చెప్తున్నాను, మీరు బాగా కలపండి. నేనైతే కలిపేసాను. ఇప్పుడు మనం బౌల్లో వేసుకుందాం. దీంట్లో అయితే కొంచెం లైట్గా వెల్ల కలర్ వేసానండి, ఎందుకంటే నీరు కేక్ కాబట్టి కొంచెం కలర్ఫుల్గా ఉండాలని. దీంట్లో టూటీ ఫ్రూట్ కూడా వేస్తాను కాబట్టి బాగా కలర్ఫుల్గా కనిపిస్తుందని నేను కొంచెం వేసాను. మీరు వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడైతే నేను ఒక బౌల్కి నెయ్యి పూసి దాంట్లో వేస్తానండి. మనం కేక్ దేంట్లో పోసుకుంటాం అది. ఇవ్వండి, మనం ఎప్పుడు గిన్నె పెట్టుకున్నా కొంచెం లోతున్న గిన్నె పెట్టుకోవాలి, లావు గిన్నె పెట్టుకోవాలి. అందుకే నేను ఇప్పుడు దీన్ని పెడుతున్నాను. దీంట్లో కొంచెం నెయ్యి వేసి మనం పూసుకున్నాం. ఇదంతా గిన్నె అంతా పూసేసుకోవాలి. ఇదిగోండి, మనం తీసుకున్న గిన్నెకి అయితే నెయ్యి పూసేసుకున్నాం. అది ఎందుకంటే మనం బటర్ పేపర్ కూడా వేయట్లేదు, ఓవెన్లో పెట్టట్లేదు, మనం కుక్కర్లోనే పెడుతున్నాం కాబట్టి నెయ్యి పూసుకుంటే గిన్నెకి అంటుకోకుండా నీట్గా కేక్ లేసి వచ్చేస్తుంది. అందుకే పూసాను. ఇప్పుడైతే మనం కేక్ బ్యాటర్ని గిన్నెలో పోసేద్దాం. చూడండి ఎలా పడుతుందో. ఇలా పడాలి, జారుగా, మరీ పలచగా కాదు. ఇదిగోండి, మనమైతే గిన్నెలో పోసేసాం కదా కేక్ బ్యాటర్ని. కొంచెం ఇలా అనుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం దీంట్లో టూటీ ఫ్రూటీ మనం తీసుకున్న జీడిపప్పు సన్నగా కట్ చేసుకొని పైన వేసుకుందాం అండి. కొన్ని జీడిపప్పులే, మనం వీటిని సన్న పీసులు కట్ చేసేద్దాం. ఇదిగోండి, నేను ఇప్పుడు టూటీ ఫ్రూటీ జీడిపప్పు సన్నగా కట్ చేశాను కదా, ఇవి 2 వేస్తున్నాను. ఇవి 2 వేసినప్పుడు వైట్గా ఉంటే కేకు అంత అట్రాక్షన్గా ఉండదని లైట్గా ఎల్లో వేసాను. సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే కొన్ని పైన చల్లదాము. ఇవైతే నేను పుచ్చకాయతో ఇంట్లో తయారు చేశానండి, మా వీడియోలో ఉంది, చూడకపోతే చూడండి. ఇప్పటికి కూడా చూడండి ఎలా ఉన్నాయో, చాలా బాగున్నాయి. పుచ్చకాయతో తయారు చేసినట్టు ఇవి. చూడండి, ఎల్లోలో టూటీ ఫ్రూటీ వేస్తే ఎంత అందంగా ఉందో. మనం దీని మీద క్రీమ్ వేయం కాబట్టి ఇంట్లో ఇలా ఫంక్షన్ అప్పుడు ఇలా కేక్ తయారు చేసుకుంటే కొంచెం కలర్ వేసి కలర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడైతే చూడండి సన్నగా కట్ చేసిన జీడిపప్పు. ఇవి కూడా ఎక్కువ పట్టవు, ఒక 4 జీడిపప్పులు సన్నగా కట్ చేసుకుంటే చాలు. స్టవ్ ఆన్ చేసి నేను కుక్కర్ గిన్నె పెట్టానండి. కుక్కర్ గిన్నె ఎందుకంటే మనకి లావుగా ఉంటుంది. ఇదైతే ముందుగానే ఒక 5 నిమిషాల ముందే హీట్ చేశాను. మనము సిమ్లోనే పెట్టుకోవాలి. మనం హైలో హీట్ చేసినా కూడా మంట పెట్టుకునేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. కుక్కర్ లేదంటే లావు గిన్నె అయినా సరే ఇలా హీట్ చేసుకొని మూత పెట్టేసుకోవచ్చు. చూడండి, ఈ స్టాండ్ కానీ లేకపోతే మీ దగ్గర నేను స్టాండ్ పెడుతున్నాను లోపల. స్టాండ్ లేకపోతే ఇలాంటి గిన్నెలు ఉంటాయి కదా, ఇవి బాల్ ఇచ్చేసి దీని మీదైనా గిన్నె పెట్టుకోవచ్చు. నేను చెప్తున్నాను మీకు. ఇప్పుడైతే స్టాండ్ పెడుతున్నాను. కుక్కర్ అయితే వేడిగా ఉంది. ఇప్పుడు ఇదిగోండి మన కేక్ని అయితే లోపల పెట్టేస్తున్నాం, కేక్ బ్యాటర్ని.
చూడండి, అంచులు కూడా గ్యాప్ ఉండాలి. అలా చూసుకొని మనం గిన్నె తీసుకోవాలి. ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకున్నాం. ఒక 5 నిమిషాల తర్వాత టెస్ట్ చేసుకుందాము. అంటే మనం మధ్యలో ఒకసారి టెస్ట్ చేసుకుంటే మనకు తెలిసిద్ది అది పొంగుతుందా లేదా అని. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. ఒక 25 నిమిషాలు ఖచ్చితంగా పడుతుంది. విజిల్ అయితే పెట్టకూడదండి. ఒక 20 నిమిషాల తర్వాత మనం ఓపెన్ చేసి చూద్దామండి. చెక్ చేసేటప్పుడు కూడా చూపిస్తాను మీకు తప్పకుండా. 20 నిమిషాల తర్వాత మన కేక్ ఎలా రెడీ అయిందో చూద్దాము. మన కేక్ అయితే 20 నిమిషాలు అయిందండి. ఇప్పుడు మనం టూత్ పిక్స్తో గుచ్చి చూద్దాము. చూడండి ఎలా పొంగిందో. మనకి కేక్ రెడీ అయింది అని తెలియడానికి ఇలా పొంగినప్పుడు మనకి రెడీ అయింది అని తెలిసిద్ది. ఇప్పుడైతే గుచ్చి చూద్దాం. చూడండి, అస్సలు అంటుకోలేదు, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టేసి చల్లార్చి మనం కేకు రిటర్న్ తిప్పుదామండి. ఇప్పుడైతే మన కేక్ చల్లారిందండి. ఇప్పుడు దీన్ని రివర్స్ తిప్పుదాము. మన వెనిలా కేకు ఎలా వచ్చిందో లేయర్ కేకు చూద్దాం. ఇప్పుడేను కేక్ రిటర్న్ తిప్పేటప్పుడు చాకుతో కొంచెం ఇలా అనుకోవాలి, అంచుల్ని చుట్టూను మనం తిప్పుకుందాం. చాకుతో కొంచెం ఇలా ఇలా తట్టుకుందాం. చూడండి మన కేక్ ఎలా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. ఇదిగోండి మన కేక్ అయితే రివర్స్ తిప్పుదాం. చూడండి ఎలా వచ్చిందో మన న్యూ ఇయర్ కేకు. ఇదిగోండి మన కేక్ అయితే చాలా బాగా వచ్చింది, చాలా స్మూత్గా కూడా. ఇప్పుడు నేను కూడా కేక్ కట్ చేసి కూడా మీకు చూపిస్తాను. చూడండి ఎలా లేస్తుందో మన కేకు. ఇదిగోండి మన కేక్ చూడండి ఎలా వచ్చిందో, చాలా అంటే చాలా బాగా వచ్చింది. చూడండి ఎంత స్మూత్గా ఉందో, చాలా బాగా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. అంతేనండి, మన కేకు చాలా ఈజీగా సింపుల్గా బాగా రెడీ అయిపోయింది న్యూ ఇయర్ కేకు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి న్యూ ఇయర్కి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా చేయాలని కోరుకుంటున్నాను. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా కేక్ అయితే టేస్ట్ చేయండి న్యూ ఇయర్కి. అంతేనండి, ఉంటా అండి, బాయ్.